ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నోళ్ళు హెచ్ఎండీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నిసార్లు తిరిగినా పని అయితే లేదంటున్నారు. అప్లై చేసుకునేటప్పుడు సరైన కాగితాలు ఇవ్వకపోవడంతో పెండింగ్ పెడుతున్నామంటున్నారు అధికారులు. పనులు తొందరగా చేసేందుకు ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకున్నామంటున్న హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులతో రాజు ఫేస్ టు ఫేస్. ఇక హైదరాబాద్లో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఎల్ఆర్ఎస్లు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది అప్లై చేసుకున్నారు. చాలామంది అయితే హెచ్ఎండిఏ చుట్టూ తిరిగిపోతున్నారు. కాగితాలు పట్టుకొని అయితే చాలామంది తిరుగుతున్నారు. మా పని అయితే లేదు అసలు ఎందాక వచ్చింది పనులు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్కరు 10,000 రూపాయలు అయితే కట్టేలు బాగానే. మరి ఆ పనులు అయితే లేదు. చాలామంది తక్లీఫ్ పడుతున్నారు. మరి వాళ్ళ తక్లీఫ్ హెచ్ఎండి అధికారులు లేకుండా చేస్తారా భవిష్యత్తులో? అసలు ఏం జరుగుతుంది? ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని దరఖాస్తులను వీళ్ళు చూసిళ్ళు అని హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. హెచ్ఎండిఏ పరిధిలో ఉండే ఎల్ఆర్ఎస్ పనులు ఎందాక వచ్చినాయి సార్? ఎట్లా జరుగుతున్నాయి? సో 2015 నవంబర్లో వచ్చినటువంటి ఈ స్కీము మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు కంటిన్యూ కావడం జరిగింది. మరొకసారి అవకాశం ఇస్తూ 2016 డిసెంబర్లో కూడా ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో మొదటి విడత మనకు సుమారు ఒక 1,32,000 అప్లికేషన్స్ వస్తే రెండో విడత మనకు ఇంకొక 43,000 అప్లికేషన్స్ వచ్చినాయి. మొత్తం 1,75,000 అప్లికేషన్స్ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి వాటిని కొంత స్క్రీనింగ్ చేయడంలో కొంత మాకున్న సిబ్బంది కొరత వల్ల కొంత డిలే జరుగుతున్న మాత్రం వాస్తవం. అయితే ఈ డిలేను అధిగమించడానికి కూడా ఈ మధ్యకాలంలో ఒక 50 మంది ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్ను అవుట్సోర్సింగ్ కింద తీసుకోవడం జరిగింది. అంటే ఆర్కిటెక్ట్ చేసినటువంటి వాళ్ళను. అదేవిధంగా ఒక 25 మంది ఇంజనీర్స్ను కూడా పెట్టడం జరిగింది. అది కాకుండా ఒక 25 మంది తహసీల్దార్స్ను రిటైర్డ్ పీపుల్ని కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరిగింది. సుమారు 100 మంది అవుట్సోర్సింగ్ స్టాఫ్ కానీ లేదా కాంట్రాక్ట్ స్టాఫ్ పనిచేస్తున్నారు. అదేవిధంగా హెచ్ఎండిఏ నుంచి కూడా ఒక 50 మంది అధికారులు పనిచేస్తున్నారు. మొత్తం 150 మంది ఇప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ డిస్పోజల్స్ మీద పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు మాకు వచ్చిన 1,75,000 అప్లికేషన్లో మేము 32,000 అప్లికేషన్స్ నిన్నటి వరకు క్లియర్ చేసినాం. 18,000 అప్లికేషన్స్ రిజెక్ట్ అయినాయి. అదేవిధంగా మిగతా అప్లికేషన్స్ కూడా చూసినట్టయితే అందరికి కూడా షార్ట్ ఫాల్స్ ఇంటిమేషన్ చేసినాం. అయితే ఈ షార్ట్ ఫాల్స్ వాళ్ళు ఇప్పుడు మా దగ్గర పరిశీలన చేయాల్సినటువంటి ఇంకా మిగిలిపోయిన అప్లికేషన్స్ మాత్రం కేవలం 9,000 మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 18,000 అప్లికేషన్స్ రిజెక్ట్ అయినాయి. సో దానివల్ల చాలామంది ఏంటంటే అయ్యో మనం జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్ము ఈరోజు వీళ్ళు ఎల్ఆర్ఎస్ రిజెక్ట్ చేయడం వల్ల మరి మా ప్లాట్ ఎటు కాకుండా పోతుంది అనేటువంటి ఆవేదన కూడా వాళ్ళల్లో ఉంది. సో అందువల్ల మనము ఈ ఎల్ఆర్ఎస్లో మనకి ఏంటంటే చాలామంది అప్లికెంట్స్ ఆఫీస్ చుట్టూ తిరగడం, ఏదో విధంగా దాన్ని రెగ్యులరైజ్ చేయిద్దాం అనేటువంటి ప్రయత్నం చేయడం, అవన్నిటిని కూడా మేము తిరస్కరించడం జరిగింది. సో అందువల్ల కొంత ఇక్కడ అప్లికెంట్స్ రావడం జరుగుతుంది. మేము అప్లికేషన్స్ రిజెక్ట్ చేయగానే ఇమీడియట్గా వాళ్ళు ఆఫీస్కి వచ్చేస్తున్నారు. బట్ ఓవరాల్గా చూసినట్టయితే ఇప్పుడు మనము దాదాపు స్పీడ్ పెంచినాం. ఇంకొక రాబోయే 2 monthsలో బై జూలై 31 నాటికి 100% ఎల్ఆర్ఎస్ కంప్లీట్ చేస్తాము. సార్ ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో అంటున్నారు కదా, ఆన్లైన్లోనే చేస్తాము, కాగితాలలో రాసులేదు, చేసులేదు, బుక్కులలో రాసులేదు అన్నారు. ఇప్పుడు మీ కంప్యూటర్లో ఆన్లైన్లో ఎంతవరకు చేసిళ్ళు, ఎట్లా చేసిళ్ళు అని చూపిస్తారా సార్? 100% చూపిస్తాం. సో మీకు ఇప్పుడు మా కంప్యూటర్లో లేటెస్ట్ ప్రోగ్రెస్ మీకు నేను చూపిస్తాను, మీరు చూడాల్సిందే కోరుతున్నా. సో మనకు వచ్చిన ఇప్పుడు టైము 11:05 12:44. దీనిపైన ప్రోగ్రెస్ కూడా నేను మీకు చెప్తాను. మనకు 2 రకాలుగా వచ్చినాయి అప్లికేషన్స్. ఒకటేమో ఓల్డ్ ఎల్ఆర్ఎస్ అండ్ న్యూ ఎల్ఆర్ఎస్. ఓల్డ్ ఎల్ఆర్ఎస్ అంటే గతంలో 2007లో స్కీమ్ వచ్చినప్పుడు కొంతమంది అప్పుడు 52,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో 38,000 మాత్రమే క్లియర్ అయినాయి, ఇంకా 14,000 క్లియర్ కాలేదు. సో ఆ 14,000 మందిలో మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేశారు. అందులో 13,577 ఉన్నారు. అదేవిధంగా 1,52,000 కొత్త వాళ్ళు ఉన్నారు. అంటే 1,65,000 అయినాయి. ఇది కాకుండా ఒక 10,000 మంది వితౌట్ అంటే జీరో పేమెంట్ సో చేశారు. అంటే 1,75,000 అప్లికేషన్స్ వచ్చినాయి యావరేజ్గా. 1,35,000, 9,058, అదేవిధంగా ఇక్కడ 1,52,000, 1,75,000 వచ్చేస్తే 5 ఆన్ డేట్ క్లియర్ అయిన అప్లికేషన్స్ మీకు చెప్పాను నేను 32,000 చెప్పాను. ఇక్కడ 26,920 అంటే 27,000 అప్లికేషన్స్ క్లియర్ అయినాయి. అదేవిధంగా ఇక్కడ 5,700 అంటే సుమారు 6,000, 33,000 అప్లికేషన్. సరే నిన్నటి వరకు 32,000 ఉన్నాయి. సో 32,000 వీ హ్యావ్ క్లియర్డ్. అదేవిధంగా రిజెక్షన్స్కి వచ్చేసేస్తే ఇక్కడ 9,058 ఇక్కడ రిజెక్ట్ అయినాయి, ఫీ కట్టలేరని.
అదేవిధంగా మనకు ఓల్డ్ ఎల్ఆర్ఎస్లో మనకు ఆల్రెడీ రిజెక్షన్ అయినటువంటి అప్లికేషన్లు 1761 ఉన్నాయి. సో మేము మిగతా 1498 మాత్రమే, మిగతా అన్నీ కూడా మేము యాక్షన్ తీసుకున్నాం. సో ఇది ఆన్లైన్లో ప్రతి ఒక్క అప్లికెంట్ వివరాలన్నీ కూడా ఉన్నాయి. అప్లికెంట్ కూడా చూసుకోవచ్చు తన అప్లికేషన్ స్టేటస్ ఏంటి, ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఉందనే ఇష్యూ. సో ఆ విధంగా ఈసారి ఎల్ఆర్ఎస్లో మనం ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా స్టాఫ్ మీద కూడా అకౌంటబిలిటీ పెట్టాము. సార్ చాలామంది అంటే కొంతమంది ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది బ్రోకర్లు కావచ్చు, పైరవులు చేసి మీ అక్రమ లేఅవుట్లను మేము చేస్తాము, క్రమబద్ధీకరిస్తాము, ఎల్ఆర్ఎస్లో మీ ఫైల్ పాస్ అయ్యేటట్టు చేస్తామని చెప్తారు. మరి వాళ్ళ మాటలు నమ్మచ్చు అంటారా? ఇట్లా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అది అబద్ధం. అది కొంతమంది అవకాశం దీనిగా తీసుకొని బ్రోకర్స్ కానీ ఇతరత్ర దాన్ని విజృంభించవచ్చు. బట్ ఇక్కడ ఎవరేం చేయలేరు. ఎందుకంటే 4 లెవెల్లో చెక్ అవుతుంది. ఓన్లీ ఒక తహసీల్దారు, రిటైర్డ్ తహసీల్దార్ అని కాదు, రిటైర్డ్ తహసీల్దార్ తర్వాత మళ్ళీ ఒక స్క్రూటినీ ఆఫీసర్ ఉంటాడు. స్క్రూటినీ ఆఫీసర్ తర్వాత ఇన్స్పెక్షన్ ఉంటుంది, మాస్ ప్లాన్ సెక్షన్ ఉంది, తర్వాత ఒక పిఓ ఉంటాడు. సో ఈ విధంగా 4-5 లెవెల్లో చెక్ అవుతుంది. కాబట్టి 99% ఇట్లా జరగడానికి వీల్లేదు. ఎక్కడన్నా ఒకటి మనం పొరపాటున జరిగితే జరుగుండొచ్చేమో కానీ ఇంటెన్షనల్గా ఉండదు. అట్లాంటి జరిగితే వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్ రెగ్యులరేషన్ జరుగుతుంది. ఎవరు కూడా బ్రోకర్లను నమ్మాల్సిన అవసరం లేదు, మళ్ళీ మోసపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అధికారులు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటున్నాం. ముఖ్యంగా నాకు కూడా ఎంతోమంది ఎస్ఎంఎస్లు పంపిస్తూ ఉన్నారు, సార్ మా ఎల్ఆర్ఎస్ ఇట్లా పెండింగ్ ఉంది, ఈ ప్రాబ్లం ఉందంటే నేనే అటెండ్ చేస్తున్నాను. తర్వాత చాలా మీరు ప్రతిరోజు సుమారు ఒక 40-50 మంది అప్లికెంట్స్ నన్నే కలుస్తున్నారు ఆఫీస్లో. నేను కూడా వాళ్ళకు ఓపికగా సమాధానం చెప్తున్నాం. కొన్ని ఐఐటీ ఉంటే చేసేస్తున్నాం, కానీ ఉంటే రిజెక్షన్ ఈ కారణాల వల్ల అయింది బాబు, కాలేదని చెప్తూ ఉన్నాం. ఇది ముచ్చట. అంటే ఎల్ఆర్ఎస్లో తీసుకున్న భూములు జాగాలు కానీ అడ్డగోలుగా శిఖం భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కానీ కొని ఇప్పటికే పట్నం పబ్లిక్ దండ కట్టుకున్నారు. అంటే ఇప్పటికే బదనం అయిపోయారు వాళ్ళు, అడ్డగోలుగా కొని ఆగమాగమయ్యారు. ఇప్పటికైనా కూడా ఎల్ఆర్ఎస్లో నీకు ల్యాండ్ రెగ్యులర్ చేస్తామని ఎవరన్నా బ్రోకర్లు కూడా వచ్చినా కూడా వాళ్ళని నమ్మద్దు, ఇంకింత అవద్దని హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు సార్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ముచ్చట ఎల్ఆర్ఎస్ సంబంధించి. వీడియో జర్నలిస్ట్ సాదిక్తో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.